హాయ్ ఎవ్రీబడి. సో మనం లాస్ట్ వీడియోలో ఏం డిస్కస్ చేసామంటే వాట్ ఈజ్ క్లాస్, వాట్ ఈజ్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అండ్ వాట్ ఈజ్ మెథడ్. ఓకే, సో మనం లాస్ట్ క్లాస్ ఏం చెప్పామంటే క్లాస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్. ఓకే, యాట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్. యాట్రిబ్యూట్స్ అనేవి టూ టైప్స్, ఒకటి ఇన్స్టెన్స్ వేరియబుల్స్, సెకండ్ వన్ ఈజ్ క్లాస్ వేరియబుల్స్. మనం ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఆర్ క్రియేటెడ్ అట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్. మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడల్లా ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఒకసారి చూడండి, మనం ఇక్కడ టూ ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ చేస్తాం. స్టూడెంట్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ మనకి ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఏమున్నాయి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అండ్ ఫీ. ఓకే, సో ఇక్కడ మనం మెమరీ ఈజ్ అలొకేటెడ్ ఫర్ సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆబ్జెక్ట్ అండ్ సెకండ్ ఆబ్జెక్ట్. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఆబ్జెక్ట్కి సో ఇక్కడ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఏమేమి ఉన్నాయి మనకి, ఫస్ట్, లాస్ట్, ఈమెయిల్, ఫీ అని ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, సో ఈ సెకండ్ ఆబ్జెక్ట్లో ఉన్న ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఏంటి మనకి, ఫస్ట్, లాస్ట్, ఈమెయిల్ అండ్ ఫీ. ఓకే, సో ఈ ఫస్ట్ ఆబ్జెక్ట్కి సో మెమరీ నేమ్ ఉంటుందని చెప్పాం కదా, ఇక్కడ మనకు రిఫరెన్స్ నేమ్. సో రిఫరెన్స్ నేమ్ ఏంటి మనకి, ఇక్కడ ఫస్ట్ ఆబ్జెక్ట్ స్టూడెంట్ _1. సో స్టూడెంట్ _1. ఓకే, సో సెకండ్ ఆబ్జెక్ట్ ఈజ్ స్టూడెంట్ _2. అంటే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడల్లా మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడల్లా మనకి ఇన్స్టెన్స్ వేరియబుల్స్కి మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి టూ ఆబ్జెక్ట్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇదొక ఆబ్జెక్ట్, టూ ఇన్స్టెన్సెస్. ఓకే, రైట్. అయితే ఇక్కడ మనం నేమ్ స్పేస్, ఇప్పుడు నాకు ఇక్కడ దెర్ ఈజ్ ఎ ఫ్రీ డిఫైన్, నాకు ఇక్కడ ప్రింట్ సో దెర్ ఈజ్ ఎ స్టూడెంట్ _1 డాట్ ప్రీ డిఫైన్డ్ యాట్రిబ్యూట్స్ __dict__. ఓకే, సో ఈ ఫంక్షన్ అనేది ఈ యాట్రిబ్యూట్ కాల్ చేస్తే ఈ ఇన్స్టెన్స్ మీద మనకి ఏం డిస్ప్లే చేస్తుందంటే ఆ ఆబ్జెక్ట్లో ఉన్న ఇన్స్టెన్స్ వేరియబుల్స్. ఒకసారి చూడండి, ఇక్కడ నేను కోడ్ రన్ చేస్తున్నాను, పైథాన్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ రన్ తీసుకోండి. ఒకసారి చూడండి, మనకి ఫస్ట్ ఇన్స్టెన్స్ నేమ్ స్పేస్, ఫస్ట్, లాస్ట్, ఈమెయిల్ అండ్ ఫీ. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ స్టూడెంట్ 2, మనకి స్టూడెంట్ 2 అనే ఇన్స్టెన్స్లో ఉన్న ఇన్స్టెన్స్ వేరియబుల్స్. ఓకే, ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఏంటి మనకి, ఫస్ట్, లాస్ట్, ఈమెయిల్, ఫీజ్. ఓకే, ఒకసారి చూడండి, ఇక్కడ ఫస్ట్, లాస్ట్, ఈమెయిల్ అండ్ ఫీజ్. ఓకే, రైట్. అయితే నేను ఇక్కడ సో స్టూడెంట్ క్లాస్ నేమ్ ఇస్తున్నాను. సో స్టూడెంట్ అని ఇస్తే మనకి స్టూడెంట్లో ఉన్న యాట్రిబ్యూట్, ఇది యాట్రిబ్యూట్. ఓకే, సో ఇందులో ఉన్న యాట్రిబ్యూట్స్ అన్ని మెథడ్స్. ఒకసారి చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ సో ఫుల్ నేమ్ అనేది ఫంక్షను, ఓకే, యూనిట్ అనేది ఫంక్షను, అలా మనకి ఒకసారి చూడండి ఇక్కడ ఇవన్నీ డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకే, రైట్. అయితే ఇక్కడ సో యాట్రిబ్యూట్స్ అయితే టూ టైప్స్, ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అండ్ క్లాస్ వేరియబుల్స్. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఈ వీడియోలో ఏం డిస్కస్ చేద్దామంటే క్లాస్ వేరియబుల్స్ అంటే ఏంటి డిస్కస్ చేద్దాం. క్లాస్ వేరియబుల్ అంటే ఏం లేదు, ఇప్పుడు నాకు ఒకసారి చూడండి, ఇక్కడ క్లాస్ వేరియబుల్స్ ఆర్ కామన్ ఫర్ ద ఆల్ ఇన్స్టెన్సెస్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు నేను ఫీజు అనేది యాన్యువల్గా ఇంక్రిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను ఎవ్రీ స్టూడెంట్కి. ఓకే, ఒకసారి చూడండి, ఇంక్రిమెంట్ అనేది ఎవ్రీ స్టూడెంట్కి ఉండాలి కదా. ఓకే, సో ఇక్కడ ఇంక్రిమెంట్ చేద్దాం. ఓకే, ఎవ్రీ స్టూడెంట్కి కామన్గా ఇప్పుడు నాకు చూడండి ఎవ్రీ స్టూడెంట్కి ఫీజు అనేది ఇంక్రిమెంట్ చేయాలి. సో కామన్ టు ఆల్ ద ఆబ్జెక్ట్స్ని కామన్గా ఉండాలంటే అప్పుడు మనం క్లాస్ వేరియబుల్స్ అనేవి యూజ్ చేస్తాము. సో రైజ్ ఫీజ్. సో ఓకే, ఫీజ్. సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ షుడ్ బి సెల్ఫ్. ఓకే, ఇక్కడ రిటర్న్. ఓకే, ఇక్కడ ఫీజ్ అనేది ఇంక్రిమెంట్ చేయాలి అంటే సెల్ఫ్ డాట్ ఫీ ఈజ్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ ఫీ ఇంటూ ఎంత పర్సంటేజ్ ఇంక్రిమెంట్ చేస్తున్నానంటే 5%, అంటే 1.05. ఓకే, సో ఈ వచ్చే రిజల్ట్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఇంట్లో కన్వర్ట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి మనకి స్టార్టింగ్ సో ప్రింట్ స్టూడెంట్ _1 డాట్ ఫీ.
ఓకే స్టూడెంట్ అండర్ స్కోర్ వన్ డాట్ ఫీ. ఓకే ఇక్కడ మెథడ్ కాల్ చేస్తున్నాను, రైజ్ ఫీజ్ అనే మెథడ్ స్టూడెంట్ వన్ డాట్ రైజ్ అండర్ స్కోర్ ఫీ. ఓకే ఒకసారి చూడండి, మనకి ఫస్ట్ స్టూడెంట్ వన్ యొక్క ఫీజు ఎంత మనకి ఇక్కడ 60,000. ఓకే 5% ఇంక్రిమెంట్ చేశాను. ఓకే సో 5% ఈ మెథడ్ కాల్ అవుతుంది. ఓకే ఆ రిటర్న్ ఫీజు అనేది ఎంత చేంజ్ అవుతుంది ఇక్కడ మనకి 63,000. ఓకే రన్ దిస్ కోడ్ రన్ చేస్తే ఒకసారి చూడండి, మనకి ఇక్కడ 60,000 నెక్స్ట్ 63,000. ఓకే రైట్. ఇది ఒకసారి చూడండి, ఈ 5% అనేది ఆల్ ఆబ్జెక్ట్స్కి. ఓకే ఆల్ ఆబ్జెక్ట్స్కి అంటే ఆల్ స్టూడెంట్స్ అందరికి కూడా 5% ఫీ అనేది ఇంక్రిమెంట్ చేస్తున్నాం మనం. ఓకే సో ఆల్ ఆబ్జెక్ట్స్ ఉంటే ఆ వేరియబుల్స్ని ఏమేమి డిఫైన్ చేయాలంటే క్లాస్ వేరియబుల్స్. ఓకే క్లాస్ వేరియబుల్స్ అనేవి ఎక్కడ డిఫైన్ చేయాలంటే మనం ఒక్కొక్కసారి చూడండి, క్లాస్ వేరియబుల్స్ అనేవి సో క్లాస్ వేరియబుల్స్ ఎప్పుడు కూడా ఈ ఇనిట్ మెథడ్కి పైన ఈ స్టూడెంట్కి క్లాస్ నేమ్కి కింద ఇక్కడ డిఫైన్ చేయాలి. ఓకే ఇక్కడ ఏం చేసుకుంటున్నానంటే రైజ్ అండర్ స్కోర్ అమౌంట్ అనే తీసుకుంటున్నాను క్లాస్ వేరియబుల్. సో ఇనిషియల్గా ఎంత తీసుకుంటున్నామంటే 1.05 అంటే 5% అనేది ఇంక్రిమెంట్ చేస్తాం. ఓకే ఒకసారి చూడండి, అంటే ఇక్కడ హార్డ్ కోడ్ రాస్తాను 1.05 అని, అలా కాకుండా హార్డ్ కోడ్ రాకుండా ఇక్కడ ఏం తీసుకుంటున్నాము ఒక వేరియబుల్లో తీసుకుంటున్నాను. ఈ వేరియబుల్ని ఏమంటారంటే క్లాస్ వేరియబుల్స్ అంటారు, క్లాస్ వేరియబుల్. ఓకే ఇప్పుడు నేను ఇక్కడ ఈ ప్లేస్లో సో రైజ్ అండర్ స్కోర్ అమౌంట్ అని రాస్తాను. ఓకే సో ఇప్పుడు కోడ్ అనేది రన్ చేస్తున్నాను. కోడ్ రన్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఏం ఎర్రర్ వస్తుందంటే నేమ్ ఎర్రర్. ఓకే రన్ దిస్ కోడ్. సో రన్ దిస్ కోడ్ విల్ గెట్ ఎన్ ఎర్రర్. సో నేమ్ ఎర్రర్, రైజ్ అమౌంట్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓకే అయితే ఇక్కడ ఈ క్లాస్ వేరియబుల్స్ అనేవి ఎలా యాక్సెస్ చేస్తామంటే విత్ రెస్పెక్ట్ టు క్లాస్ నేమ్. ఓకే మనకి ఇప్పుడు రైజ్ అండర్ స్కోర్ అమౌంట్ అనేది ఏ క్లాస్లో ఉంది, స్టూడెంట్ అనే క్లాస్లో ఉంది. అంటే ఇక్కడ ఏమైనా రాయాలి క్లాస్ నేమ్. సో క్లాస్ నేమ్ ఈజ్ స్టూడెంట్ డాట్ రైజ్ అమౌంట్. ఓకే చూడండి, ఈ కోడ్ రన్ చేస్తే మనకి సేమ్ అవుట్పుట్ వస్తుంది. ఇంతకుముందు ఏ అవుట్పుట్ అయితే వచ్చిందో ఇప్పుడు కూడా సేమ్ అవుట్పుట్ వస్తుంది. సో రన్ దిస్ కోడ్. సో చూడండి 60,000. ఓకే సో రైజ్ అప్లై చేసిన తర్వాత 63,000. ఓకే నెక్స్ట్. ఓకే అయితే మనం ఒకసారి చూడండి, ఇక్కడ ఈ స్టూడెంట్ క్లాస్ నేమ్తో కాల్ చేసుకోవచ్చు, లేకపోతే ఇన్స్టెన్స్ నేమ్తో కూడా కాల్ చేసుకోవచ్చు. అంటే సెల్ఫ్ డాట్ రైజ్ అమౌంట్. ఓకే రన్ దిస్ కోడ్ విల్ గెట్ సేమ్ రిజల్ట్. ఓకే 60,000 63,000. అంటే మన ఈ క్లాస్ వేరియబుల్స్ అనేవి ఏంటంటే క్లాస్ వేరియబుల్స్ అనేవి వన్ టైం మెమరీ అలొకేట్ అవుతుంది. సో ఇక్కడ మనకి సో వేరియబుల్ నేమ్ ఏంటి, సో రైజ్ అండర్ స్కోర్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 1.5% ఇంక్రిమెంట్ ఇచ్చాను. ఇది ఒకసారి చూడండి, క్లాస్ వేరియబుల్ ఉన్న డేటా అనేది ఎవ్రీ ఆబ్జెక్ట్కి షేరబుల్. ఓకే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ డేటాని క్లాస్ నేమ్తో ప్రింట్ చేస్తున్నాను. అంటే స్టూడెంట్ డాట్ రైజ్ అమౌంట్ అంటే 1.05. సో స్టూడెంట్ అండర్ స్కోర్ 1 డాట్ రైజ్ అండర్ స్కోర్ అమౌంట్. ఓకే 1.05. సో స్టూడెంట్ అండర్ స్కోర్ 2 డాట్ రైజ్ అండర్ స్కోర్ అమౌంట్. ఓకే ఆ వాల్యూస్ ప్రింట్ చేస్తే మనకి అవుట్పుట్ ఏమొస్తుంది. ఓకే ఇక్కడ వాల్యూస్ అన్ని ప్రింట్ చేస్తున్నాను. స్టూడెంట్ అండర్ స్కోర్ 1 డాట్ రైజ్ అండర్ స్కోర్ అమౌంట్. నెక్స్ట్ స్టూడెంట్ 2. ఓకే ఇక్కడ క్లాస్ నేమ్ స్టూడెంట్ డాట్ రైజ్ అండర్ స్కోర్ అమౌంట్ స్టూడెంట్ అండర్ స్కోర్ 2 డాట్ రైజ్ అండర్ స్కోర్ అమౌంట్. ఓకే రన్ దిస్ కోడ్ విల్ గెట్ 1.05 1.05 1.05 1.05 1.05 1.05. ఓకే రైట్. ఇది ఒకసారి చూడండి ఇక్కడ. ఓకే ఇక్కడ క్లాస్ నేమ్ అని యూజ్ చేసుకోవచ్చు, సెల్ఫ్ అని యూజ్ చేసుకోవచ్చు. ఓకే అయితే ఇక్కడ అసలు ఇంటర్నల్గా ఏం జరుగుతుంది, ఓకే పైథాన్లో ఎలా తీసుకుంటుంది ఒకసారి చూడండి. ఆల్రెడీ ఇక్కడ చెప్పాం కదా, ప్రీ డిఫైన్డ్ యాట్రిబ్యూట్ ఉంటుందని చెప్పాం కదా. ఓకే అండర్ స్కోర్. సో ప్రీ డిఫైన్డ్ యాట్రిబ్యూట్ అండర్ స్కోర్ సో డిక్షనరీ DICT అండర్ స్కోర్. ఓకే సో ఈ క్లాస్లో ఇన్స్టెన్స్ వేరియబుల్స్ మనకు స్టూడెంట్ 1లో ఉన్న ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఏంటి, 4 ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఉన్నాయి. రన్ దిస్ కోడ్ చూడండి, ఫస్ట్
లాస్ట్ ఈమెయిల్ ఫీ. ఓకే, నెక్స్ట్ స్టూడెంట్ 1. ఓకే, ఇక్కడ ఏం చేస్తానంటే స్టూడెంట్ అండర్ స్కోర్, ఎప్పుడైతే నేను స్టూడెంట్ అండర్ స్కోర్ 1 డాట్ రైజ్ అండర్ స్కోర్ అమౌంట్ అంటే మనం ఈ క్లాస్ వేరియబుల్స్ని క్లాస్ నేమ్తో యాక్సెస్ చేసుకోవచ్చు, ఎవ్రీ ఇన్స్టెన్స్ నేమ్తో కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా ఎన్ని ఇన్స్టెన్సెస్ అయినా ఉండొచ్చు అనమాట. అయితే ఒకసారి చూడండి, మనం ఎప్పుడైతే ఒక ఇన్స్టెన్స్తో అంటే ఒక ఇన్స్టెన్స్ నేమ్ స్టూడెంట్ అండర్ స్కోర్ 1 డాట్ రైజ్ అమౌంట్ అని నేను ఎప్పుడైతే వాల్యూ అనేది ఇనిషియలైజ్ చేస్తానో అప్పుడు నాకు ఆ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్కి ఒక ఇన్స్టెన్స్ వేరియబుల్ అనేది క్రియేట్ అవుతుంది. ఒకసారి చూడండి ఇక్కడ, అంటే రైజ్ అండర్ స్కోర్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 1.6%. అంటే నేను ఈ ఒక్క పర్సంటేజ్కి అంటే ఈ స్టూడెంట్ అండర్ స్కోర్ 1 అనే పర్సన్కి ఒక రైజ్ అమౌంట్ 6% ఇద్దాం అనుకుంటున్నాను. అంటే ఆ ఒక్క పర్సన్కే 6% ఇంక్రిమెంట్ చేస్తున్నాను. ఓకే, ఒకసారి చూడండి ఇక్కడ రైజ్ అండర్ స్కోర్ స్టూడెంట్ అండర్ స్కోర్ 1 డాట్ డిక్షనరీ. సో ఈ అట్రిబ్యూట్ కాల్ చేస్తే మనకి ఇక్కడ ఏమవుతుందంటే రైజ్ అండర్ స్కోర్ అమౌంట్ అనేది ఒక ఇన్స్టెన్స్ వేరియబుల్గా క్రియేట్ అవుతుంది. ఓకే, అంటే మనకి ఇక్కడ సో రైజ్ అండర్ స్కోర్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 1.06. ఓకే, అంటే నాకు ఇప్పటికి స్టూడెంట్ 1కి ఎక్స్ట్రా ఒక ఇన్స్టెన్స్ వేరియబుల్ అనేది వస్తుంది. ఒకసారి చూడండి, ఇక్కడ ఈ కోడ్ రన్ చేస్తే ఇక్కడ నాకు 4 ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఉంటాయి, ఇక్కడ 5 ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఉంటాయి. అంటే రైజ్ అండర్ స్కోర్ అమౌంట్ అనేది ఒక ఇన్స్టెన్స్ వేరియబుల్గా వస్తుంది. ఒకసారి చూడండి, రన్ దిస్ కోడ్. ఒకసారి చూడండి ఇక్కడ, సో రైజ్ అండర్ స్కోర్ అమౌంట్ అనేది స్టూడెంట్ అండర్ స్కోర్ 1లో వస్తుంది. అలా కాకుండా నేను ఇక్కడ స్టూడెంట్ 2 స్టూడెంట్ అండర్ స్కోర్ 2 డాట్ డిక్షనరీ అని కాల్ చేస్తే మనకి 4 ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఉంటాయి. ఒకసారి చూడండి ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ లాస్ట్ ఈమెయిల్ అండ్ ఫీజు. బట్ మనకి రైజ్ అమౌంట్ అనేది స్టూడెంట్ 2లో లేదు, అవైలబుల్గా లేదనమాట. ఓకే, సో సెల్ఫ్ అని యూజ్ చేస్తే మనకి అంటే పర్టికులర్గా ఒక్క స్టూడెంట్ యొక్క ఫీజు కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో అంటే పైథాన్ అలా వర్క్ అవుతుంది. అలా కాకుండా నేను ఇక్కడ స్టూడెంట్ అని ఇచ్చామనుకోండి, సో స్టూడెంట్ అని ఇస్తే స్టూడెంట్లో ఉంటుంది ఆల్రెడీ. సో స్టూడెంట్ అనే క్లాస్లో ఒకసారి చూడండి ఇక్కడ, సో ఈ కోడ్ రన్ చేస్తే మనకి స్టూడెంట్ అనే క్లాస్లో సో రైజ్ అండర్ స్కోర్ అమౌంట్ చూడండి ఇక్కడ రైజ్ అండర్ స్కోర్ అమౌంట్ అనేది ఎంత ఉంది, 1.05 ఉంది. బట్ స్టూడెంట్ 1లో రైజ్ అండర్ స్కోర్ అమౌంట్ ఎంత ఉంది, 1.06. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే సిలైన్ కామెంట్ చేస్తున్నాను, సిలైన్ కామెంట్ చేసి సిలైన్ కూడా కామెంట్ చేస్తున్నాను, సిలైన్ కూడా కామెంట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఏం ప్రింట్ చేస్తున్నానంటే ప్రింట్ స్టూడెంట్ డాట్ రైజ్ అండర్ స్కోర్ అమౌంట్ అని కాల్ చేస్తున్నాను. ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ వస్తుంది మనకి, 1.05 వస్తుంది. అలా కాకుండా స్టూడెంట్ అండర్ స్కోర్ 1 డాట్ సో రైజ్ అండర్ స్కోర్ అమౌంట్ అని ఇస్తున్నాను. సో రైజ్ అండర్ స్కోర్ అమౌంట్ అంటే వాల్యూ ఎంత వస్తుంది మనకి, 1.06 వస్తుంది. అలా కాకుండా స్టూడెంట్ అండర్ స్కోర్ 2 డాట్ రైజ్ అండర్ స్కోర్ అమౌంట్ అని ఇస్తే ఎంత వస్తుంది, 1.05 వస్తుంది. ఒకసారి చూడండి ఇక్కడ రన్ దిస్ కోడ్. ఒకసారి చూడండి, మనకి స్టూడెంట్ 1కి మాత్రమే 1.06 వచ్చింది, రిమైనింగ్ అంటే క్లాస్ లెవెల్లో ఎంత వస్తుంది, 1.05. ఇన్స్టెన్స్ 2 కూడా ఎంత వస్తుంది మనకి, 1.05. అంటే మనం ఎప్పుడైతే ఒక ఇన్స్టెన్స్ యూజ్ చేసుకుని క్లాస్ వేరియబుల్ యొక్క వాల్యూ అనేది చేంజ్ చేస్తామో అప్పుడు మనకి సపరేట్గా ఆ రైజ్ అమౌంట్ అనేది ఒక ఇన్స్టెన్స్ వేరియబుల్గా ఈ ఆబ్జెక్ట్ వరకే క్రియేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, నేను స్టూడెంట్ అండర్ స్కోర్ 1 డాట్ రైజ్ అమౌంట్ అంటే నాకు 1.06 వస్తుంది. స్టూడెంట్ అండర్ స్కోర్ 2 డాట్ రైజ్ అమౌంట్ అంటే ఇక్కడ ఇన్స్టెన్స్ వేరియబుల్ లేదు కాబట్టి క్లాస్ లెవెల్లో ఉన్నది వస్తుంది, 1.05 వస్తుంది. ఓకే, సో పైథాన్ అలా వర్క్ అవుతుంది. ఓకే, అలా కాకుండా అంటే ఇక్కడ మనం సెల్ఫ్ అని యూజ్ చేస్తే పర్టికులర్గా 1 ఆబ్జెక్ట్కి కూడా వాల్యూ అనేది చేంజ్ చేసుకోవచ్చు.
సో స్టూడెంట్ అనేది యూజ్ చేస్తే ఆ క్లాస్ వరకే యూజ్ చేసుకోవచ్చు అనమాట, క్లాస్ లెవెల్లో చేంజ్ అవుతుంది. ఓకే, సో మన సెల్ఫ్ అంటే ఒక పర్టికులర్గా ఒక ఇన్స్టెన్స్ వేరియబుల్ ఒక ఇన్స్టెన్సెస్ అనేది యూజ్ చేసుకుని కూడా ఈ క్లాస్ వేరియబుల్కి వాల్యూ అనేది చేంజ్ చేయొచ్చు. బట్ ఈ వాల్యూ అనేది చేంజ్ అవ్వదు, మనకేమవుతుంది ఈ క్లాస్ వరకే ఒక ఇన్స్టెన్స్ వేరియబుల్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ థింగ్. ఓకే, ఇప్పుడు నాకు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో కావాలి. ఓకే, ఒకసారి చూడండి, నాకు నెంబర్ ఆఫ్ స్టూడెంట్ అంటే ఎవ్రీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మనకు నెంబర్ ఆఫ్ స్టూడెంట్ అనేది కౌంట్ అవ్వాలి. ఓకే ఓకే, ఇక్కడ సో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సో ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్గా 0 తీసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, నేను ఈ ఆబ్జెక్ట్స్ ఏమి క్రియేట్ చేయట్లా, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయక ముందు సో ప్రింట్ స్టూడెంట్ డాట్ సో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని ఇచ్చాం. సో చూడండి, ఈ స్టూడెంట్ డాట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని ఇస్తే సో మనకి ఇప్పుడు ఏమి రన్ అవుతుంది, సో ఈ లైన్ కూడా కామెంట్ చేసేస్తున్నాను, రన్ చేస్తే మనకి వాల్యూ ఎంత వస్తుంది 0. సో స్టార్టింగ్ వాల్యూ ఎంత 0 కదా, సో 0 వస్తుంది. ఓకే, అలా కాకుండా సరే నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఒకసారి చూడండి, క్లాస్ నేమ్ యూజ్ చేస్తే క్లాస్ ఎలా ఇంక్రిమెంట్ చేస్తాం, స్టూడెంట్ క్లాస్ నేమ్ డాట్ సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లస్ ఈక్వల్ టు 1. అంటే మనం ఎవ్రీ టైం నాకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడల్లా ఒక స్టూడెంట్ వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, ఇక్కడ ఫస్ట్ ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం అంటే ఈ కోడ్ అనేది కాల్ అవుతుంది. అప్పుడు మనకి స్టూడెంట్స్ ఓకే, సో స్టార్టింగ్ స్టూడెంట్స్ వాల్యూ ఎంతమంది ఉన్నారు మనకి 0 ప్లస్ 1 అంటే వాల్యూ ఎంత వస్తుంది 1. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశాను, మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఓకే, ఇక్కడ స్టూడెంట్ అంటే 1 ప్లస్ 1 వాల్యూ ఎంత అవుతుంది 2. ఓకే, సో ఈ కోడ్ రన్ చేసిన తర్వాత నేను ప్రింట్ చేస్తున్నాను, ప్రింట్ చేస్తే మనకి ఏమొస్తుంది 2 వస్తుంది అనమాట. ఓకే, సో రన్ దిస్ కోడ్. ఒకసారి చూడండి, ఇండెంటేషన్ ఎర్రర్. ఓకే, సో ఈ కోడ్ రన్ చేస్తున్నాను, కోడ్ రన్ చేస్తే మనకి వాల్యూ ఎంత వస్తుంది 2 వస్తుంది. ఓకే, అలా కాకుండా ఇక్కడ మనం క్లాస్ నేమ్ కాకుండా సెల్ఫ్ అని వాడామనుకోండి, సెల్ఫ్ అని వాడితే ఒకసారి చూడండి, ఈ ఫస్ట్ ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేసినప్పుడు ఈ క్లాస్ ఈ స్టూడెంట్కి అంటే ఈ ఇన్స్టెన్స్కి ఒక ఇన్స్టెన్స్ వేరియబుల్ అనేది క్రియేట్ అవుతుంది, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే వాల్యూ ఎంత వస్తుంది 1. మళ్ళీ ఇక్కడ ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేశాను, ఇక్కడ ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేసాం అంటే సెకండ్ ఇన్స్టెన్స్కి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది అంటే వాల్యూ ఎంత అవుతుంది 1. ఇప్పుడు నేను ఇక్కడ స్టూడెంట్ అని ఇచ్చాను అంటే స్టూడెంట్కి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే మనకి క్లాస్ వేరియబుల్ అనేది చేంజ్ అవ్వదు. అంటే ఈ కోడ్ రన్ చేస్తే మనకి వాల్యూ ఎంత వస్తుంది 0 వస్తుంది. ఓకే, సో రన్ దిస్ కోడ్. ఒకసారి చూడండి, ఇక్కడ మనకి 0 అనే వస్తుంది. అదే మనం ఇక్కడ స్టూడెంట్ అండర్ స్కోర్ 1 అని ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు ఫస్ట్ స్టూడెంట్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినప్పుడు ఒక వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తాం కదా, అంటే ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది 1. సో ఈ కోడ్ రన్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది 1. ఓకే, అందుకే ఇక్కడ మనం ఇక్కడ సెల్ఫ్ అని ఇస్తే పర్టికులర్గా ఆ ఇన్స్టెన్స్ అంటే ఆ ఇన్స్టెన్స్కి మాత్రం వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. అదే నేను క్లాస్ నేమ్ అని ఇచ్చామనుకోండి. ఓకే, సో ఇక్కడ కూడా క్లాస్ నేమ్ అని ఇస్తే అప్పుడు ఆ క్లాస్ లెవెల్లో ఉన్న క్లాస్ వేరియబుల్ అనేది వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, రన్ దిస్ కోడ్. అవుట్పుట్ ఏమొస్తుంది మనకి 2. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్స్టెన్స్ వేరియబుల్ అండ్ క్లాస్ వేరియబుల్స్. ఓకే, సో ఇన్స్టెన్స్ వేరియబుల్స్కి క్లాస్ వేరియబుల్కి డిఫరెన్స్ అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, స్టిల్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్ ఇన్ కామెంట్ సెక్షన్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.